చాయ్ చటుక్కున తాగరా బాయ్ ఈ చాయ్ చెమక్కులే చూడరా బాయ్. ఈ సాంగ్ ఎంత ఫేమస్ అయింది చెప్పండి, చిరంజీవి గారి సినిమాలో ఈ సాంగ్. అసలు చాయ్‌కి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా అని చెప్పేసి ఆ సాంగ్ వింటేనే అర్థమవుతది. రైటర్స్ అంత మంచిగా రాసిర్రు ఈ పాటని. సో, ఈ ఫీలింగ్స్ అన్నీ, ఆ పాటలున్న అవన్నీ గూడా ఒక చాయ్ లవర్స్‌కే అర్థమైతది. దట్టు నాట్లాంటోళ్ళకైతే ఇంకా బాగా పిచ్చనమాట. అసలు నాకు ఇంట్లో ఉంటే కనీసం ఒక 3, 4 సార్లు చాయ్ పెట్టుకొని తాగుడు అలవాటు. మళ్ళా నాకది లొడ లొడ నీళ్ళలో చక్కెర, చాపత్త, పాలేసుకున్నట్టు అస్సలు నాకు గొంతే జారది. మంచిగుండాలి, ఉన్నకాడికి చిక్కగుండాలి. కొంచెమే సగం గ్లాస్ తాగినా అబ్బా! చాయ్ తాగినాం గదా అని ఫీలింగ్ ఇట్లా రావాలన్నమాట. ఒక లేబుల్‌కి ఒక డైలాగ్ ఉంటది గదా! చాయ్ అంటే మంచి రంగు, రుచి, వాసన ఉండాలి అని. నిజమే, మనం చాయ్ తాగిన ఫీలింగ్ మనసుకి సంతోషం రావాలి అనంటే దానికి మంచి రంగు, రుచి, వాసన గూడా ఉండాలి గదా! సో, ఇదంతా సోదెందుకు జెప్తున్నావు అని మీరు అనుకోవచ్చు చాయ్ కోసం. సో, నా స్టైల్‌లో చాయ్ ఎట్లా పెడతాను నేను మీకు షేర్ చేస్తా. సో, ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా నాకంటే మీరే బాగా చాయ్ పెడతారు గదా టేస్టీగా. సో, మా అమ్మకు గూడా ఇచ్చేసిన చాయ్ తాగుతుంది. సో, ప్రాసెస్ అంతా మీరు చూసేయండి గానీ, అసలు సీజన్ ఏదైనా సరే, వర్షాకాలం అయితే ఆ చల్లటి గాలికి మంచిగా గరం గరం చాయ్ తాగబుద్దయితది. ఇంకా చలికాలంలో ఆ ముసుగు దాన్ని మనం బయటికచ్చి పని జేసుకోవాలన్నా వెచ్చగా చాయ్ పడాల్సిందే. ఎండాకాలం ఎర్రటి ఎండల బయటకు పోయి ఎప్పుడన్నా అట్లా బయటకు పోయినప్పుడు ఎండ దెబ్బ తగిలి తలకాయ నొచ్చిందనుకోర్రి, ఆ తలనొప్పి నుండి బయట పడాలన్నా గూడా చాయ్ గావాలి. అట్లుంటది మళ్ళా చాయ్ లవర్స్ తోటి. సో, నేనేనా, మీరు గూడా ఇంతేనా చాయ్ కోసం? సో, నేనైతే ఇంతే ఫ్రెండ్స్. నేనిట్లా అయితే చాయ్ పెడుతున్నా. సో, మీకోసం అని జెప్పేసి మంచి టీ పౌడర్‌ని నేను సజెస్ట్ చేస్తున్నా. డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నా, మెన్షన్ చేస్తున్నా. మీకు ఎట్లాంటి డౌట్ లేకుండా మీరు తీసుకోవచ్చు. పల్లెటూర్లలో అయితే ఎక్కువ జెమినీ టీ పౌడర్ వాడతారు. ఇగ అది ఎంత ఏసినా రంగు రాదు, రుచి రాదు, వాసన అస్సలే రాదు. ఇగ దానికోసం గ్యాస్ పొయ్యి మీద పెట్టి మరిగిచ్చి ఒక యుద్ధ ప్రాతిపదికన మరిగిచ్చినా గూడా చాయ్ అంత రంగు రాదు. తర్వాత చక్రా గోల్డ్, తర్వాత ఇప్పుడు త్రీ రోజెస్ అట్లా వస్తున్నాయి గానీ, ఇగ జెమినీ టీ అనేది బండ గుర్తనమాట మనకు ఊర్లల్ల. అదే ఎక్కువ వాడతారు. సో, నేను కిరాణా షాప్ నడిపినప్పుడు గూడా జూషిన అదే వాడతారు. మంచిదేదన్నా తీసుకొద్దామన్నా మనోళ్ళు ఒప్పుకోరు. సో, నేను వాడడం స్టార్ట్ అయ్యి మాత్రము ఒక 6 మంత్స్ అవుతుంది. అందుకే నేనసలు ఇది ఓపెనింగ్ వీడియో తీయలేదు. నా దగ్గర ఏం లేదు. కొంచెం చాపత్త పౌడర్ మిగిలిపోయి ఉంటే చాయ్ పెట్టేటప్పుడు నాకు గుర్తుకొచ్చి మీకు సజెస్ట్ చేద్దామని అయితే చాయ్ వీడియో తీసిన. సో, మీరు ఎట్లాంటి డౌట్ లేకుండా మంచిగా చాపత్త తీసుకోర్రి. కేజీ ప్యాకెట్ ఉంటది. జబర్దస్త్ ఉంటది. మీరు నన్ను మెచ్చుకుంటారు తర్వాత. ఓకేనా? ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.